ఇప్పుడు మీరు మేనిఫెస్టో అంటున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టో అనేది కిచిడీ లాంటిదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిజంగా కిచిడీ మేనిఫెస్టో అంటారా? రెండు విషయాలు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు ఆయన నిజంగా జనాల్లో కానీ అందరూ మీ చూసిన ప్రేక్షకులు అందరూ చూసి నిజంగా జనాల్లో ఈ 5 పాయింట్లు చేశాడు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. ఓకే, లేదంటే మీరు ఆలోచించుకొని ఓటేయండి అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే పని చేసిన వారికి ఓటేయాలి. అవి మీరు మే 13 ఓటేయడానికి ఆయన 5 ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి పక్క పార్టీ కిచిడియా ఇంకోట పక్కన పెట్టేస్తే, ఫస్ట్ మీరు కరెంటు బిల్లులు పెంచారా తగ్గించారా? నెంబర్ 1. మీరు పెంచారు తగ్గించారంటే మీకే ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. పెంచారంటే జనాలు ఆలోచించుకుంటారు. 24 గంటలు కరెంట్ వస్తుందా? ప్రజలందరికీ తెలుసు కాబట్టి కరెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయనకు పాలాభిషేకం చేయాలి. 24 గంటలు మన మీటర్లు బిగిస్తున్నారు. మీటర్లకి కరెంట్ వాళ్ళు ఇచ్చి ఏ లంచం తీసుకోకుండా మోటార్లు బిగిస్తూ అక్కడ ఆల్రెడీ లంచాలు తీసుకోకుండానే మీటర్లు బిగిస్తున్నారా? ఫ్రీగా ఉందా? 24 గంటలు రైతులకు కరెంట్ అందుతుందా? 24 గంటలకు మోటార్లు ఆడుతూ కరెంట్ వస్తుందా? దాని మీద కరెక్ట్గా నిజంగా రైతుకు కరెంట్ వస్తే మీరు రైతు కూడా అలాగే ఓటేయండి. 2వది, రోడ్లు మీ ఏరియాలో రోడ్లు బాగున్నాయా? మీ వీధుల్లో రోడ్లు బాగున్నాయా? చెత్తకు 300 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ మీ దాంట్లో పన్నులు ఎంత ఉన్నాయి? మీ దాంట్లో బియ్యం ఎంత ఉన్నాయి? మీ దాంట్లో దినుసులు ఎంత ఉన్నాయి? మీ దాంట్లో పెట్రోల్ ఎంత ఉంది? మీ దాంట్లో పక్క రాష్ట్రంతో పాటు డీజిల్ ఎంత ఉంది? ఇక్కడ మనం ఎందుకు అంత ట్యాక్స్ పెంచుతున్నాం? ఎందుకు ఇవన్నీ కూడా నేను అడిగే ప్రశ్నలు కావు. నిజంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేసుంటే, మీరందరూ అన్ని లక్షల మందికి కరెక్ట్గా మీరు చేసుంటే, మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఒకవేళ ఇప్పుడు మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ మీరు పెన్షన్లు ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా మీరు చేసి, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేదు మీ తప్పు ఎవరి తప్పుగా మీరు ఆపద్ధర్మ గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ టు ఎలక్షన్ కమిషన్ ఇస్ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఎవరికి చెప్పింది? చీఫ్ సెక్రటరీ గారికి చెప్పింది. ఏమని చెప్పింది? మీరు ప్రత్యామ్నాయంగా మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మీరు అందరూ పంచండి అని చెప్పారు. మీరు ఒక డ్రామా ప్లే చేయడం కోసం ఒక మనిషిని తీసుకున్న 4 వైసీపీ కార్యకర్తలు చూడండి పెన్షన్లు అంటారు. అంటే ఆ కార్యకర్త తెలుసు, ఇంటికి వచ్చి ఇస్తానన్నారు కానీ వీళ్ళు కావాలని చేశారు డ్రామాని. ఇలాంటి సోషల్ మీడియాలో చెప్పి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఏదైతే పేడ్ టీవీస్ ఉన్నాయో కొంతమంది దాని డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఇదంతా ప్రతిపక్షాన్ని దెబ్బతిద్దాం, ప్రతిపక్షం చేసిన కుట్ర అంటున్నారు. ప్రజలకు తెలుసు, ప్రజలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారనుకుంటే 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది పని చేయలేదనుకుంటే ఆలోచించి ఓటేస్తారు. ఇంకో రెండో విషయం ఏమంటున్నానంటే, మద్యపాన నిషేధం అన్నారు. మీరు మద్యపాన నిషేధం చేశారా? 300 బాటిల్ని మీ సొంతానికి 300 బాటిల్ 1000 రూపాయలకు అమ్ముతున్నారా? అది ప్రజలను కొల్లగొట్టినట్టు కాదా? మీరు మొత్తం టోటల్గా ఏదైతే మీరు అమ్మఒడి అన్నారు, మీరు కొన్ని మంచి చేశారు, మేము కాదని చెప్పట్లే. మీరు ఇప్పుడు ఇలాంటి వాలంటీర్స్ని పెట్టారు, మంచి జరిగింది. కొన్ని మంచి జరిగి 20% మంచిది, 80% నష్టం జరిగింది. మీరు ఎంతసేపు బడుగు బలహీన వర్గాలు అంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ జీవితాలు ఏంటి? మీరు రాజధాని లేని రాష్ట్రం, మీ అమరావతి రాష్ట్రం ఏమైంది? మీ విశాఖపట్నం రాష్ట్రం ఏమైంది? కర్నూలు రాష్ట్రం ఏమైంది? 3 రాజధానులు ఎక్కడున్నాయి? ఏ ఊరునున్నాయి? మీ ఇల్లు మాత్రం తాడేపల్లిలో కనబడుతుంది. మీరు ఒక బంగ్లా విశాఖపట్నంలో కట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రశ్నార్థం అయ్యాయి. మీ సినిమా షూటింగ్లు అన్నారు, స్టూడియోలు అన్నారు, ఏమయ్యాయి? ఎంప్లాయ్మెంట్ అన్నారు, మీరు జాబులు ఏమయ్యాయి? 13 లక్షల కోట్లు అన్నారు, మీరు ఏమయ్యాయి? మీరు జీవోలు పాస్ చేశారు, ఏమయ్యాయి? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, మీరు ఏమయ్యాయి? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? అక్కలకు జాబులు వచ్చాయా? ఎవరికైనా జాబులు వచ్చాయా? ఎవరికైనా కష్టం. ఈరోజు అమరావతిలో 35,000 ఎకరాలు ఇచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, వాళ్ళ ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతున్నారు. ఇవన్నీ ఏమయ్యాయి? ఇవన్నీ మీరు నిజంగా బాబాయ్ ఎవరు చెప్పారు? 5 సంవత్సరాల్లో మీరు బాబాయిని చంపిన ఎవరో తెలియనప్పుడు మీరు అక్క చెల్లెళ్ళు మీరు ఏం కాపాడుకుంటారు? మీరు రేపు మీరు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు? అంత మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర లేకపోతే, మీ సొంత బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితులు మీరు ఉంటే, ఈరోజు 5 సంవత్సరాలు మీరు వచ్చి ఎవరికి తెలుసు? మీకు తెలుసు అంటున్నారు, అది జనాలకు తెలుసు అని చెప్తున్నారా? మీ కుటుంబానికి తెలుసు అని చెప్తున్నారా? అలాగే సున్నితంపై అవుతున్నారు. మీరు సరిమనం చెల్లెళ్ళు మీరు కరెక్ట్గా చూసుకోలేనప్పుడు, మీ తల్లినే కరెక్ట్గా చూసుకోలేనప్పుడు, రేపు రాష్ట్ర 5 కోట్ల మంది జనాలని మీ చెల్లెల్ని చూస్తారు. మీ చెల్లెల్ని మీ తల్లుల్ని అక్క అని అంటున్నారు కదా, వాళ్ళందరికీ సెక్యూరిటీ ఏంటి? అందుకే మీరు వస్తే రౌడీజం పెరుగుతుంది, మీరు వస్తే రాక్షస రాజ్యం వస్తుంది. కనుక దాంట్లో ఆలోచించి ఇది కరెక్టా, మనకు ఒక పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు వస్తే కరెక్టా, ఆలోచించి ఓటు వేయమంటున్నా. ఆ ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఇప్పుడు మీరన్నట్టే ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే
జగన్మోహన్ రెడ్డి పథకాలను రద్దు చేసే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పథకాల కంటే ఇంకా అద్భుతంగా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే అద్భుతంగా ఈయన పెన్షన్ ఎంత 3,000 అంటే ఆయన 4,000 పైన ఇస్తాడు. ఆయన మీకు అమ్మఒడి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటికీ కొద్దిగా ఎక్కువ రేట్లో ఇస్తాడు. ఎందుకంటే ఇన్కమ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు వ్యవస్థ డెవలప్ అవుతుంది, మాకు అన్యాకరంతో అయిపోయిన ల్యాండ్లు దొరుకుతాయి. కొంతమంది కబ్జా చేసిన ల్యాండ్లన్నీ సెటిల్మెంట్లు చేసి సుప్రీంకోర్టు ఆర్బిట్రేషన్ పెట్టి సుప్రీంకోర్టులో ఉన్న బన్ని కేసులన్నీ బయటకు తీసి దాన్ని రెగ్యులర్ చేయించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి పరిశ్రమలు తెప్పించి దాంట్లో ఇన్కమ్ పెంచి జిఎస్టీ పెంచి ఇవన్నీ గ్రోత్ అంతా కూడా పెంచుకుంటూ ఇన్కమ్ మనకి ఎక్కడ డబ్బు రావాలి, అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు. కుటుంబమైనా అంతే, గవర్నమెంట్ అయినా అంతే, అప్పు చేసుకుంటూ రోజుకి వెళ్తుంటే వడ్డీలు ఎంత కట్టాలి. కనుక మన ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మన పరిశ్రమలు వస్తే ఎలా వస్తాయి, మన సినిమా ఫీల్డ్ వస్తే ఎలా వస్తాయి, అక్కడి నుంచి వస్తే ఎలా వస్తుంది, మన టాటా కంపెనీ వస్తే ఎలా వస్తుంది, రేపు పరిశ్రమలు అద్వానీ గారు వస్తే ఎలా ఉంటుంది, ఆదానీ గారు వస్తే ఎలా ఉంటుంది, అంబానీ గారు వస్తే ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా మన పరిశ్రమలు మహేంద్ర రావాలి. ఇవన్నీ కూడా మొత్తం పరిశ్రమలన్నీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐడియాతో ఒక ఆలోచనతో బీజేపీ సపోర్ట్తో అవన్నీ రాగలిగితే రేపు మన రాష్ట్రం బాగుంటుంది. మళ్ళీ ఐటెక్ సిటీ చూడొచ్చు, మళ్ళీ ఒక సైబర్ సిటీ చూడొచ్చు, మళ్ళీ ఒక గచ్చిబౌలి చూడొచ్చు, ఒక పైనాపిల్ జంక్షన్ చూడొచ్చు, అలాగే మనం మొత్తం టోటల్గా ఫ్లైఓవర్ చూడొచ్చు, ఒక విమానాశ్రయం చూడొచ్చు, అమెరికన్ ఎంబసీ చూడొచ్చు, లండన్ ఎంబసీ చూడొచ్చు. ఎక్కడికో అమెరికన్ ఎంబసీ చెన్నై మన హైదరాబాద్ కాదు, మన రాష్ట్రంలో మనకు రావాలి, అన్నీ చూడొచ్చు, ఆలోచించవచ్చు. నేను మొత్తం వెళ్తే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇరుకున్న రోడ్లు ఉన్నాయి, గోతులు అన్నీ మొత్తం టోటల్గా నా కారులో వెళ్తుంటే నిజంగా అయ్యో ఇంత కారు తీసుకొచ్చి ఇంత పెద్ద కారు తీసుకొచ్చి ఏంట్రా బాబు ఈ బాధ ఏంటి ఈ కష్టాలు అనుకున్నాను. అంటే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ప్రజలు నిజంగా ఆయన అన్నీ చేసి ఉంటే బాజాబ్తో ఆయనకి ఓటేస్తాడు. 170 సీట్లు ఆయనే గెలిచేస్తాడు. ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఏది చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయినే ఎవరు చంపారో తెలియనప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఆయన పెద్ద ఆయన ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి 5 సంవత్సరాల నుంచి లేని బాధ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పుడు తీసుకొస్తున్నారు ఏంటి అంటే, అయ్యా నాయనా సలహాదారుడా 5 సంవత్సరాల నుంచి మీకు చేతకాలేదు కాబట్టే బాబాయిని ఎవరు చంపారో తెలియదు కాబట్టే సిబిఐకి మీరు చెప్పలేకపోయారు కాబట్టే ఇప్పుడు తీసుకొచ్చారు అనేది ఆ అమ్మాయి ఆవేదన, సున్నితమ్మ ఆక్రాదన, బాధ. అన్నదమ్ముడే మోసం చేశారే అని ఒక బాధ, కుటుంబమే నన్ను మోసం చేసిందే అని బాధ, ఒక చెల్లి నన్ను అది కాదు నేను రాజకీయాల్లో రాకూడదు నన్ను తొక్కేశాడే, నేను రాజన్న బిడ్డగా నన్ను రాకుండా చేశాడే, నేను ఇదే వైసీపీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఈరోజు సొంత చిన్నాన్ని చెప్పారు నన్ను చంపడా అన్న మాట ఆ నోటంటే వచ్చింది అంటే ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, గుండ్ల మీద చెయ్యేసి మనం ఆలోచించుకోవాలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఇస్ డిఫరెంట్, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఇస్ డిఫరెంట్. కనుక రాజన్న బిడ్డగా శర్మలమ్మ వచ్చింది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కానీ అన్ని చేసి ఉంటే, నిజంగా ఇవన్నీ వచ్చి ఉంటే అప్పుడు ఆయన మీద ఆయనకి ఓటేస్తాం. మళ్ళీ 10 సార్లు చెప్తున్నా, రిపీట్. ఒకవేళ రాకపోతే ఆలోచించుకుంటారు ప్రజలు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించారు.